మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమేనని తలంచి ప్రభువుని స్తుతిస్తున్నాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన 15వ వాక్యం. నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము. ప్రియులారా, ఇది మోషే చేసిన ప్రార్థన అని ఉంది. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన. 90వ కీర్తన అంటే మోషే చేసిన ప్రార్థన. దైవజనుడైన మోషే గొప్ప ప్రార్థనా పరుడు. మీరు ప్రార్థనా పరులేనా? ప్రతిరోజు ప్రార్థన చేస్తారా? వేకునే 5 గంటలకే లేచి మోకాళ్ళ మీద పడే అనుభవం మీకుందా? మరలా రోజు మొత్తంలో 1-2 సార్లు వ్యక్తిగతంగా దేవుని పాదాలు పట్టుకొని మీరు ప్రార్థిస్తారా? చిన్న చిన్న ప్రార్థనలు, పెద్ద పెద్ద ప్రార్థనలు, సంఘ ప్రార్థనలు, ఇవన్నీ మీరు కలిగి ఉన్నారా? చివరి రోజుల్లో ప్రార్థనా జీవితం అనేది కనుమరుగైపోయింది. అలా ఉండొద్దు. ప్రార్థన కోల్పోయాము అంటే, ప్రార్థన చేయటం ఆగిపోయింది అంటే సమస్త దీవెనలు ఆగిపోయినట్లే, ఆధ్యాత్మికమైన జీవితం కుంటుపడుతున్నట్లే, దేవునితో మనకున్న ఆ కనెక్షన్ తెగిపోయినట్లే. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. కనుక మోషే వలె మనం కూడా మంచి ప్రార్థనా పరులుగా ఉందుముగాక. ఈ 90వ కీర్తన మోషే చేసిన ప్రార్థన. ఇలా ప్రార్థిస్తూ ఈ చక్కని కీర్తనలో ఒక అమూల్యమైన మాట ఇలా పలికాడు. ఏమన్నాడు? నీవు మమ్మును శ్రమపరిచిన దినముల కొలది, మేము కీడును అనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరుచయ్యా అని అడిగాడు. నిజమే, అటు మోషే జీవితంలో కానీ మన జీవితాల్లో కానీ ఎన్నో శ్రమలు, రోజులు నెలలు ఉంటున్నాయి. ఎంతో కీడు కలిగించేటటువంటి పరిస్థితులు, రోజులు, సంవత్సరాలు, నెలలు, ఎంతో కష్టం, ఎంతో బాధ, కీడు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు ఏండ్ల కొలది అన్నాడు. సంవత్సరాల తరబడి బాధ అనుభవించే వ్యక్తులు ఉన్నారు. ప్రిబిడ్డ, ఒకవేళ ఈ వాక్యం వింటున్న ఈ సమయానికి ఎన్నో దినములుగా లేక నెలలుగా, సంవత్సరాలుగా శ్రమ అనుభవిస్తున్నావా? బాధను, కష్టాన్ని అనుభవిస్తున్నావా? కీడును అనుభవిస్తున్నావా? దేవుని బిడ్డ, ధైర్యంగా ఉండు. మోషే ఈ ప్రార్థనలు అడుగుతున్నాడు. అయ్యా, మేము శ్రమపరచబడిన దినముల కొలది నువ్వు అనుమతించావు, శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలు మేము అనుమతించిన దినముల కొలది, కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచు అని దేవుడు సంతోషపరుస్తాడు. అందుకే దైవజనుడు అలా ప్రార్థన చేయగలిగాడు. దేవుడు సంతోషపరిచే దేవుడు. ఎల్లకాలం శ్రమలు ఉంటాయా ఏమిటి? ఎల్లకాలం నిందలు, కష్టాలు, అవమానాలు ఉంటాయా? ఎల్లకాలం నువ్వు కన్నీరు పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయా? ఉండవు. తప్పకుండా దేవుడు నిన్ను సంతోషపరుస్తాడు. తప్పకుండా దేవుడు నిన్ను ఆనందపరుస్తాడు. ఎల్లవేళలా ఆ శ్రమ ఎందుకు ఉంటుంది? మీరే చెప్పండి. పాస్టర్ గారు నిజమేనా అంటారా? దేవుని వాక్యంలో అలాగే ఉంది. సరే, 90వ కీర్తన 15వ వచనం మనం చదివాంగా. ఇప్పుడు 92వ కీర్తన 4వ వచనం చూడండి ఎలా ఉందో. 1 నుంచి 3 వచనాల వరకు దేవా నిన్ను స్తుతించటం, నిన్ను కీర్తించటం, నీ నామాన్ని ప్రచురం చేయటం చాలా మంచిదంటూ కీర్తనాకారుడు చెప్పి 4వ వచనానికి వచ్చేసరికి ఈ మాట అన్నాడు. ఎందుకనగా, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. హల్లెలూయా. కీర్తనాకారుడు అంటున్నాడు 92లో, నువ్వు అద్భుత కార్యాలు చేసే దేవుడు, మేలు చేసే తండ్రివి, నీ కార్యం చేత మమ్మల్ని సంతోషపరిచావు అంటున్నాడు.
ఇక్కడ మోషే ఏమో మేము శ్రమ పొందిన దినముల కొలది, కీడు అనుభవించిన ఏండ్ల కొలది నీవు మమ్మల్ని సంతోషపరచు అని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే దానికి జవాబుగా ఒక మాట, అయ్యా నువ్వు మమ్మల్ని సంతోషపరిచావు నీ కార్యం చేత. మరి బిడ్డ, ఏ కార్యమైతే జరగలేదని, ఏ కష్టమైతే నీకుందని, ఏ కష్టం నుంచి అయితే నువ్వు బయటికి రాలేదని దుఃఖపడుతున్నావో, ఆ కష్టంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆగిపోయిన నీ కార్యం దేవుడు జరిగిస్తాడు, నీకు హెల్ప్ చేస్తాడు. దుఃఖంతో వేదనతో ఉన్న నీవు సంతోషపడే సమయం ఆసన్నమైంది. దేవుడు తప్పకుండా చేస్తాడు. అది ఏ ఘడియలో ఏ రోజు చేస్తాడో నాకు తెలియదు, కానీ ఆయన చేస్తాడంతే. ఒకవేళ ఈ వాక్యం వింటున్న సమయానికే దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేయొచ్చు. ఈ రోజే నీ జీవితంలో ఒక ఆశ్చర్య కార్యం జరగవచ్చు. తద్వారా నీ జీవితంలో ఎంత సంతోషాన్ని ప్రభువిస్తాడు. ధైర్యంగా ఉండు. బైబిల్లో హన్నా అనే ఒక స్త్రీని మనం చూస్తాం కదా, క్రైస్తవులుగా మనందరికీ ఎంత పరిచయస్తురాలు. మొదటి సమూయేలు గ్రంథంలో ఉంటుందిగా. పిల్లలు లేరు, సంవత్సరాల తరబడి లేరు, ఏడుస్తుంది. అక్క అయినటువంటి పెనిన్నా ద్వారా ఎంతో శోధన అనుభవించింది. వారి అక్క ద్వారా అవమానాలు, శోధన, గొడ్రాలు అనేటటువంటి మాటలు, నిందలు. దేవుని మందిరానికి వచ్చింది, షిలోహులో మొరపెట్టుకుంది, ఏడ్చింది, ప్రార్థన చేసింది. దైవజనుడైన ఏలీ అనే సేవకుని ద్వారా, అమ్మా ధైర్యంగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి విని ఆయన ఆలకించాడు, వచ్చే సంవత్సరానికి నీకు బిడ్డను దేవుడిస్తాడు. ఆనాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానివేసెను అని చదువుతాం. తర్వాత సమూయేలు జన్మించాడు. తర్వాత 5 బిడ్డల్ని దేవుడిచ్చాడు. ఏమైంది దుఃఖం, ఏమైంది ఆ కన్నీరు? ఆనందంగా మారిందిగా. ఎన్నో సంవత్సరాలు గొడ్రాలు అనే నిందతో, ఆ బాధతో, శ్రమతో ఆ తల్లి ఉంది. తిరిగి ఎంతో సంతోషాన్ని, ఎంతో ఆనందాన్ని ప్రభు ఇచ్చారు. దేవుడు అంతే. శ్రమ పొందిన దినముల కొలది, కీడు అనుభవించిన ఏండ్ల కొలది సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ప్రియబిడ్డ, నువ్వు ధైర్యంగా ఉండు. నీ దుఃఖం సంతోషంగా, నీ కన్నీరు నాట్యంగా మారబోతూ ఉంది. నువ్వు ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాలు శ్రమ పొంది ఉంటావు. తప్పకుండా నువ్వు నవ్వుతావు, సంతోషిస్తావు. రానున్న రోజులు నీకు మంచి జరుగునుగాక. దైవాశీస్సులు మీ అందరికీ ఉండును. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీ నామాని స్తోత్రం. విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. మేము శ్రమ పొందిన దినముల కొలది, కీడు అనుభవించే ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరుచయ్యా అని మోషే ప్రార్థించినట్లు ఈ ఉదయకాలం మీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో సంతోషం కలుగునుగాక, అద్భుత కార్యం కలుగునుగాక, మేలు కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. హన్నా జీవితంలో ఎలా దుఃఖం సంతోషంగా, నాట్యంగా మార్చబడిందో నీ పిల్లల జీవితంలో కూడా ఆ రీతిగా చేయండి. కృపగల మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు శక్తిగల నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.